గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్‌లో ఇంకా ఇంకా పెరిగిపోతున్నారు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా చంపేస్తున్నారో తెలియట్లేదు. చంపబడుతున్నవాడు ఉగ్రవాదని తెలుసు, లేదా ఉగ్రవాదులతో సంబంధాలున్నోడని తెలుసు, లేదా ఉగ్రవాదుల్లో అత్యంత కీలకమైనోడని తెలుసు, ఉగ్రవాద నాయకుడని తెలుసు. అక్కడ ఎన్‌జీఓ పేరుతోనో, రాజకీయ పార్టీ నాయకుడి పేరుతోనో చలామణి అవుతుంటారని తెలుసు. అలాంటి వాళ్ళు దర్జాగా తిరిగేస్తూ భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్లజ్జగా, నిస్సిగ్గుగా పాకిస్తాన్ వేదికల మీద నుండి చేస్తుంటే, వాళ్ళని షీల్డ్ చేసుకుంటూ వచ్చిన పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ సైన్యానికి, పాకిస్తాన్ నిఘా వర్గాలకి, పాకిస్తాన్ పోలీస్‌కి గుర్తు తెలియని వ్యక్తులు షాకులు ఇస్తున్నారు. అక్కడ కోర్టులు వేయని శిక్షలు, అక్కడ ప్రభుత్వాలు వేయని శిక్షలు వీళ్ళు వేస్తున్నారు. అది ఉరి కాదు, మరణం మాత్రం తథ్యం. తాజాగా మరొకడు పోయాడు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సోషల్ మీడియా హెడ్ ఆదిల్ అస్లాం ఆకస్మిక గుండెపోటుతో చచ్చిపోయాడు. లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదిల్ అస్లాం లాహోర్లో యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో స్టూడెంట్ వింగ్లో పనిచేస్తుంటాడు. వీడికి విద్యార్థి పత్రిక కూడా ఒకటి ఉంది. లష్కరే తోయిబాకి అనుబంధంగా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ యువకుల్ని ఆకర్షించేటటువంటిది అక్బారియే తలాబా అనేటటువంటి పత్రిక కూడా ఉంది. దానికి అధికారిక డిజిగ్నేషన్ డిప్యూటీ మేనేజర్, అంటే వీడి జర్నలిస్ట్ అనే షీల్డ్లో ఉంటాడనమాట. డిప్యూటీ ఎడిటర్గా కూడా పనిచేస్తున్నాడు. వీడు పాపం అన్నం తిన్నాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. మొన్న మధ్యన ఇంకొక అతను ఏదైతే మసీదుకి వెళ్ళి అక్కడ కుప్పకూలాడు చూడండి, అట్లాగే ఇతను పోయాడు.